అంటే కలెక్టర్ ఇచ్చినటువంటి ఆర్డర్ని వైలేట్ చేసి ఆమెను ఏ స్థాయిలో బెదిరించారో చూసారా? మీరు కానీ జాయిన్ అవ్వడానికి వస్తే మీ మీద కేసు పెడతాం. ఆ స్టాఫ్ మెంబర్కి కాల్ చేసి ఎవరైనా జాయిన్ అవ్వడానికి వస్తే మీరు రికార్డులు ఇవ్వద్దు, ఒకవేళ ఇస్తే మీ మీద కేసులు పెడతాం అంటే ఇట్ ఈస్ అన్ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. ఈరోజు నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాను, ఆమె ఉద్దేశపూర్వకంగా మాట్లాడిందా లేదు ఆమె వాడే భాషకి అర్థం తెలిసి మాట్లాడిందా లేకపోతే బరిదెగించి మాట్లాడిందా ఆమెకే తెలియాలి. ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి వాళ్ళపైన నిరాధార ఆరోపణలు చేయడం, క్యారెక్టర్ అసాసినేషన్. ఈరోజు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు ఆమెతో పాటుగా మరికొంతమంది వంతబాడారు. నేను అందుకే నిర్ణయం తీసుకున్నా, నేనే పోలీస్ స్టేషన్లో ఆమె పైన ఆమెకు వంత పాడినటువంటి నిరాధార ఆరోపణలు చేసినటువంటి వైసీపీ వాళ్ళపైన, అలానే ఏ సంఘాలైతే ఎవరైతే మాట్లాడారో వాళ్ళందరిపైన కూడా నేనే పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నా. అలాగే వాళ్ళందరికీ కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా, వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తా, వాళ్ళందరి మీద కూడా డిఫార్మేషన్ సూట్ ఫైల్ చేస్తా. అలాగే ఒక శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నా ప్రివిలేజెస్ని, నాకున్న హక్కుల్ని వీళ్ళు భంగపరిచినటువంటి వ్యక్తులపైన తప్పనిసరిగా శాసనసభలో ఉన్న ప్రివిలేజ్ కమిటీకి నేను కంప్లైంట్ చేస్తా. తప్పనిసరిగా వాళ్ళందరూ కూడా ఈ 3 ఫేస్ చేయాలి. ఈరోజు ఆమె అన్ని డ్రామాలు అయిపోయినాయి, మరి నేనేదో ఆత్మహత్య డ్రామా, ఆ డ్రామా కూడా అయిపోయింది. ఈరోజు ప్రేక్షకులు చూడడానికి వెళ్ళారు. ఈరోజు డ్రామా నిన్న అయిపోతే ఈరోజు వైసీపీ ప్రేక్షకులు ఈరోజు వెళ్ళారు. నేను వాళ్ళందరికీ అడుగుతున్నా, ధర్మాన కృష్ణదాసుకు కానీ, ధర్మాన ప్రసాద్కి కానీ, అలాగే మేరుగు నాగార్జున కానీ, మీది బ్లూ ఫిలిం పార్టీ, మీలాగా వీడియోల్లోనా గోరెంట్ల మాధవ్ మీ పాత ఎంపీ బట్టలిప్పి ప్రజలకు చూపించలా, మీ అంబటి రాంబాబు సువర్ణ రా అని చెప్పి పాటలు పాడాలా. నువ్వు ఇచ్చినటువంటి ఆ వీడియో కాన్ఫరెన్స్ ఫోటో, ఇట్ ఈజ్ అ వీడియో కాన్ఫరెన్స్లకి వీడియో కాల్స్కి తేడా తెలియనటువంటి దద్దములు మీరు. వైసీపీ పార్టీ అంటేనే బ్లూ ఫిలిం పార్టీ, వైసీపీ నాయకులు దానికి ముందుంటారు. తెలుగుదేశం అందులో కోన రవికుమార్ అంటే నా బాడీలో ఉన్నది పసుపు రక్తం, మంచికి ప్రతిరూపం తెలుగుదేశం.